హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు కావ్య వ్లాగ్స్. ఆల్రెడీ మీరు thumbnail-లో చూసే ఉంటారు. ఏఎల్పి నోటిఫికేషన్ అనేది మనకు 2024 ఈరోజు అఫీషియల్గా వెబ్సైట్లో రిలీజ్ కావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఏంటో మనం ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్, డీటెయిల్ సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్, ఇలా 1/2004 అంటే 1/2024 అలా అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనం నోటిఫికేషన్లో డీటెయిల్స్ వచ్చేసి కిందికి వెళ్ళిన తర్వాత రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి నోటిఫికేషన్ అనేది ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 20 జనవరి 2024 అంటే రేపటి నుంచే అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకు 19th ఫిబ్రవరి 2024 నైట్ 12 వరకు మనకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకున్న మన అప్లికేషన్ని మోడిఫికేషన్ చేసుకోవడానికి మనకు ఒక 9 days అనేది టైం ఎక్కువ పొడిగించారు. 20 నుంచి వెళ్ళి 29th వరకు. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ లోకో పైలట్, దీన్ని ఏఎల్పి. మనకు పే స్కేల్ వచ్చేసి లెవెల్ 2లో ఉంది. ఇప్పుడు ఇనిషియల్ పే 19,900తో స్టార్ట్ అవుతుంది. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి A1 గురించి మనం A1 అంటే ఏంది అనేది దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఏజ్ యాజ్ ఆన్ 1/7/2024 18 to 30 years మధ్యలో ఉండాలి. దీనికి మనకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు, చూద్దాం అది కూడా. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 5,696 ఉంది. ఈ 5,696 అనేది సపరేట్ మన సికింద్రాబాద్ కాదు, ఆల్ ఆర్ఆర్బీస్. ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్ ఆర్ఆర్బీస్ కలిపి 5,696 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆర్ఆర్బీ వైజ్, రైల్వే జోన్ వైజ్ డీటెయిల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ ఈస్ గివెన్ ఇన్ అనెక్సర్ పి. దాంట్లో మనం దాని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, మనకు ఫర్దర్గా ముఖ్యంగా ఏంటంటే ఈ టాపిక్స్లో మనం మెడికల్ స్టాండర్డ్ A1 అనేది చెప్పాను కదా. A1 అన్నట్టే ఏమిటంటే జనరల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. మనకు ఇది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అది ఎగ్జామ్ అనేది ఒక మనకు 5 స్టేజెస్లో జరుగుతుంది. దాని తర్వాత లాస్ట్లో మెడికల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ మెడికల్ ఎగ్జామ్ స్టాండర్డ్ అనేది ఇలా A1 కిందకి ఇచ్చారు. A1 కిందకి ఏమేమి స్టాండర్డ్స్ ఉంటాయంటే విజన్ స్టాండర్డ్స్ వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే ఈ ఎగ్జామ్కి మేము కన్ఫామ్గా జాబ్ కొడతాము, ఖచ్చితంగా కొట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఫస్ట్ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఏదైనా ఐ విజన్, ఐ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ టెస్ట్లన్నీ చేయించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము జాబ్ కొడతాము, మాకు కన్ఫామ్గా జాబ్ వస్తుంది, చాలా ఇయర్స్ నుంచి మేము ప్రిపేర్ అవుతున్నాము, ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టాలని ఉండేవాళ్ళు ఇవన్నీ టెస్టులు చేయించుకున్న తర్వాత మేము ఫిట్గా ఉన్నాము అనుకుంటే ఈ జాబ్కి అప్లై చేసుకొని చేయండి. ఎందుకంటే చాలామంది అన్ని ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయ్యి లాస్ట్లో మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ దగ్గరికి వచ్చే వరకు చాలామంది డిస్క్వాలిఫై అయిపోతున్నారు. అందుకోసం మీకు నోట్ చేసి మరీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం డిస్టెంట్ విజన్ వచ్చేసి 6/6 వితౌట్ గ్లాసెస్, విత్ గ్లాసెస్ తోటి కాదు, వితౌట్ గ్లాసెస్తో ఉండాలి. నియర్ విజన్ వచ్చేసి 0.6 వితౌట్ గ్లాసెస్. మనకు కలర్ బ్లైండ్నెస్ కానీ, నైట్ విజన్ కానీ, ఇంకా ఏమైనా సర్జరీ ఇట్లా ఉంటే వాళ్ళందరూ ఎలిజిబుల్ కాదు. దానికి ఏజ్ రిలాక్సేషన్ గురించి చెప్తాం అనుకున్నాం కదా. SC/ST క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years ఏజ్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్స్ ఇక్కడ చూడండి, నాన్ క్రిమి లేయర్ ఓబీసీ క్యాండిడేట్స్ నాన్ క్రిమి లేయర్ ఓన్లీ 3 years. ఇది గుర్తుపెట్టుకోవాలి. మిగతా వాళ్ళకి 3 years, 6 years, 8 years. ఓబీసీ, NCL, SC/ST, ఎక్స్ సర్వీస్ మెన్స్ ఇవన్నిటికీ ఇక్కడ చూసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ క్యాండిడేట్ షుడ్ బి బిట్వీన్ ది డేట్స్ గివెన్ బిలో, బోత్ డేట్స్ ఇన్క్లూజివ్. ఓకే, ఏజ్ గ్రూప్ ఇన్ ఇయర్స్ 18 to 30 years అని మనకు స్టార్టింగ్లో చెప్పాం కదా. ఆ 18 to 30 years డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎలా ఉండాలంటే, అన్రిజర్వ్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2nd 7th month 1994, తర్వాత 1995, 96 అలా పుట్టిన వాళ్ళకి స్టార్టింగ్ అలా ఉంటుంది. ఎండింగ్ వచ్చేసరికి 2006. ఓకే,
ఇక్కడ 19 ఓబీసీ వాళ్ళకి 1991 నుంచి వెళ్ళి 2006 వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1989 నుంచి అలా ఇవ్వడం జరిగింది. క్లియర్ కట్గా ఇచ్చారండి నోటిఫికేషన్లో. ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెయింటైన్ బిలో సీరియల్ నెంబర్ 2. ఇది ఓబీసీ అన్రిజర్వ్ వాళ్ళకు వచ్చేసి 500 రూపీస్ మనకు ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 ఉంటుంది. ఈ 500, 250 ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఇక్కడ చూడండి, ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ CBT 1 విల్ గెట్ ఏ రిఫండ్ ఆఫ్ దేర్ ఎగ్జామినేషన్ ఫీ యాజ్ మెయింటైన్డ్ అబోవ్. ఫస్ట్ మనకు CBT 1 ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ CBT 1 ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఎగ్జామినేషన్ ఫీజు అనేది రిఫండ్ చేయడం జరుగుతుంది. ఎంత రిఫండ్ చేస్తారంటే ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 400 రూపీస్ని రిఫండ్ చేస్తారు. ఎగ్జామ్కి అటెండ్ అయితే మాత్రమే గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎంత 250 ఫీజు, ఎగ్జామ్ ఫీజు ఉంది కాబట్టి వాళ్ళకు కూడా 250 చేయడం జరుగుతుంది. కానీ ఓబీసీ వాళ్ళకు 400 అనేది మనకు చెప్పాను కదా 5 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ CBT 1, CBT 2, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, CBAT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. ఇవన్నీ క్వాలిఫై అయితేనే మీకు జాబ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టేజ్ CBT 1 అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మనకు టైం 60 మినిట్స్, టైం గంట, 1 అవర్ టైంలో 60 మినిట్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75, మ్యాక్సిమం మార్క్స్ 75, అంటే 1 మార్క్ 1 క్వశ్చన్. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు మినిమం పాస్ ఆఫ్ పర్సంటేజ్ అన్రిజర్వ్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 40%, ఓబీసీ వాళ్ళకు 30, ఎస్సీ 30, ఎస్టీ వాళ్ళకు 25 కట్ ఆఫ్గా తీయడం జరుగుతుంది CBT 1లో. ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. CBT 1, CBT 2 గురించి మీకు ఫర్దర్గా ఇంకో వీడియో చేయడం జరుగుతుంది, అంటే డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎందుకంటే వీడియో లెంత్ కూడా మనకు ఎక్కువైపోతుంది కాబట్టి నేను బ్రీఫ్గా చెప్పలేదు. తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, మన క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ వైజ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసిస్టెంట్ లోకో పైలట్ లెవెల్ 2, పే వచ్చేసి 9900, మెడికల్ స్టాండర్డ్ A1 ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్లకు ఇది ఇవ్వడం జరగదు. ఓకే, క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ అంటే ఏంటో అనుకుంటే 10th పాటు మీకు ITI సర్టిఫికెట్. ఆ ITIలో కూడా ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్రైట్, మెయింటెనెన్స్ మెకానిక్, రేడియో, టీవీ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇలాంటి వాటిని చేసి ఉండాలి. ఆర్ 10th పాటు SSLC ప్లస్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ఇన్ ది ట్రేడ్స్ మెయింటైన్డ్ అబోవ్, ఈ సర్టిఫికేట్ కూడా మీకు ఉండాలి. మెట్రికులేషన్తో పాటు ఏదో ఒక దాంట్లో డిప్లొమా అయినా, ITI అయినా చేసినటువంటి సర్టిఫికేట్ ఉంటే మాత్రమే ఈ పోస్టులకు మీరు అప్లికేషన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు జోన్ వైజ్ మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది. మన జోన్ వచ్చేసి సికింద్రాబాద్ జోన్ కాబట్టి సికింద్రాబాద్ జోన్లో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 2 సికింద్రాబాద్ జోన్ కిందకే వస్తాయి. ఇందులో మనకు 228 అన్రిజర్వ్, ఓబీసీ 85, ఎస్సీ ఎస్టీ 40, 151, ఇలా టోటల్గా 559 వేకెన్సీస్ అనేది మనకు సికింద్రాబాద్లో ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ అండి. ఏఎల్పి నోటిఫికేషన్ వీడియో అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారని అనుకుంటున్నాను. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.